దేశానికి అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ ఇవాళ తల్లడిల్లుతున్నది. రైతు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నాడు. ఇది వాస్తవం ముఖ్యమంత్రి గారు. మేమేదో మిమ్మల్ని విమర్శించడానికి ఇంకోదానికో చెప్పట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రణాళిక లేకుండా పోయింది. యూరియా దొరకదు, రైతు బంధు వేయరు, మీరు రుణమాఫీ మొత్తం చెయ్యరు, ఆఖరికి పంట కష్టపడి పండిస్తే మీరు ఇచ్చే అరకొర కరెంటుతోని పంట కొనుగోలు చేయరు. మీ పాలసీ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఏంది మీ పాలసీ? మేము కొంటే ధాన్యం 2400 ఇవ్వాలి, వరే మొక్కజొన్న అయితే 3600 ఇవ్వాలి. అట్లా కాకుండా రైతును 4 రోజులు అక్కడే ఏడిపిస్తే పోయి అక్కడ ప్రైవేట్లో అమ్ముకుంటాడు. ఎవరో సేటుకో ఎవరో రైస్ మిల్ ఆయనకు అమ్ముకుంటాడు 1700 1800. ఇక సచినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ప్రభుత్వం ఎట్లా కొంటలేదు కదా, ఆయన వర్షం కింద పడితే నాశనం అయిపోతుంది పంట, మొలకెత్తితే మళ్ళీ వీళ్ళు కొనరు అని చెప్పి ఇవాళ ఆ పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా బుకాయింపులతో, బెదిరింపులతో, హుంకరింపులతో, అబద్ధాలతో నెట్టుకొస్తా అనుకుంటా ఉన్నాడు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు తరుగు గురించి బాగా మాట్లాడిండు. ఎంత తీస్తారు, అట్లెట్లా తీస్తారు, ఇట్లెట్లా తీస్తారు. ఇవాళ వాస్తవానికి 6 నుంచి 8 కిలోల తరుగు తీస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో, పెద్ద పెద్ద మాటలతో. ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళెవరు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా, బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని, మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి.